శ్రీకాంత్ సినిమా ఇండస్ట్రీలో క్రికెట్కి ఒక సినోనిమ్ అయ్యేటను పర్యాయపదంగా క్రికెట్ అనగానే శ్రీకాంత్ గుర్తుకొస్తున్నాడు ఇక్కడ. ఏంటి క్రికెట్ యాక్టివిటీ ఎలా సాగుతుంది, దాన్ని రెగ్యులర్గా మీరు చేస్తున్నారు? అంటే క్రికెట్ అనేది అందరు అంతకుముందు తెలుసు. అసలు ఫస్ట్ స్టార్టింగే ఒక నలుగురితో స్టార్ట్ చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వాళ్ళు చెప్పి మురళీ మోహన్ గారు చెప్పి ఇట్లా క్రికెట్ చేద్దాము బాగుంటుంది అనేప్పటికీ వాళ్ళు ఓకే చేయడం. అందరినీ ఎంత కష్టపడ్డామంటే ప్రభు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళడం, నీ క్రికెట్ వచ్చా, నువ్వు ఆడతావా, నువ్వు ఆడాలి, నువ్వు ఉంటే వచ్చిన రాకపోయినా ఆడు, అట్లా 40 మందిని సెలెక్ట్ చేయడం అనేది నాట్ ఏ జోక్. 40 మెంబర్స్ని తీసుకొచ్చి చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ క్యాప్టెన్స్గా పెట్టి అంత చేయడం అనేది చాలా కష్టం అది. ఎందుకంటే ఎవరెవరు ఏం ఆడతారో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. మళ్ళీ దాన్ని ఈక్వల్గా టీమ్స్ని సెలెక్ట్ చేయాలి, ఒకళ్ళు తక్కువ ఉండకూడదు. ఎందుకంటే నలుగురు ఇంపార్టెంట్ హీరోస్, ఎవరు తక్కువ ఉండకూడదు, అందరు ఈక్వల్గా ఎవరెవరు అట్లా ప్రాక్టీస్ చేసి ఎవరెవరు నలుగురు బౌలర్స్ బాగుంటే నలుగురిని ఒక దాంట్లో స్ప్లిట్ చేసుకుంటూ అంత కష్టపడి అలా చేసాం మేము. అప్పట్లో 3 సీజన్స్ చేసాం. క్రికెట్ మూలం జరిగింది ఏంటంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ స్టార్ట్ అవడం, ఫ్రెండ్లీ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దాని నుంచే ద నెక్స్ట్ లెవెల్ కి సిసిఎల్ వచ్చింది. సిసిఎల్ ఏంటంటే స్టేట్స్ లెవెల్ కి. ఇప్పుడు మనం ఫస్ట్ మీరు పెట్టింది క్రికెట్, మాది టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, టీసీఏ నాది. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ద టీసీఏ, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. నాకు సపరేట్ పెట్టుకున్నాను. మూవీ అసోసియేషన్ వేరు, అది అసోసియేషన్ గురించి చేసింది. అది తర్వాత మేము టీసీఏ పెట్టుకున్నాం. టీసీఏ ఏంటంటే ఇది నా పర్సనల్, మూవీ సంబంధం లేదు, ఏమీ లేదు. టీసీఏ ఏం చేయబోతుంది? భారీ ఎత్తున మన టీసీఏ చాలా చేసాం. ఎందుకంటే చాలా ఈ చారిటీలు చేయడం జరిగింది. మేము ఉదూ తుఫాన్కి ₹1 ఇవ్వడం కూడా జరిగింది, ఉదూ తుఫాన్ వచ్చినప్పుడు. అలాగే మొన్న మేము అమెరికా వెళ్ళినప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అంటే చిత్రపురి కాలనీలో హాస్పిటల్ కట్టడానికి 20 lakhs ఇచ్చాం. మీరు ఇచ్చింది అది ఆల్రెడీ 20 lakhs. అట్లా ఏదన్నా ఒక మంచి కార్యక్రమానికి వెళ్ళినప్పుడల్లా ఒక కార్యక్రమానికి మంచిదానికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా అది చూసుకుంటూ ఇది చేస్తాం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏది ఇమీడియట్గా చేయబోతున్నటువంటి పెద్ద కార్యక్రమం టీసీఏ ఇప్పుడు మళ్ళీ అమెరికాది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే సీసీఎల్ ఉంది కదా, సీసీఎల్ ఇదంతా అయిపోవాలి. ఎందుకంటే సీసీఎల్ అంతా మనోళ్ళే. టీసీఏలో ఉండేవాళ్ళు, సీసీఎల్లో ఉండేవాళ్ళు అంత కామన్, అంత కామన్. అంటే దాంట్లో ఒకళ్ళు ఇప్పుడు అఖిల్ లాంటి వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు అందరూ ఆడతారు. అందరూ అటు ఎవరు బెస్ట్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ లో బాగా ఆడుతున్నటువంటి ఇప్పుడు అఖిలేనా? అఖిల్ నెంబర్ 1 ఎలా తీసుకున్నాడు కదా మొన్న, సెంచరీలు, హాఫ్ సెంచరీలు. తర్వాత అఖిల్, మన తమన్ చాలా బాగా ఆడతాడు, అశ్విన్ ఒకటి బాగా, ప్రిన్స్, సుధీర్ బాబు, వీళ్ళందరూ బాగా. ఇప్పుడు మా రోషన్ జాయిన్ అయ్యాడు, రోషన్ ఆడుతున్నాడు. పెళ్లి సందడి ఆ రోజున తండ్రి ఒక పెద్ద హిట్ కొట్టాడు. తర్వాత పెళ్లి సందడి మరీ టైటిల్ రిపీట్ అయ్యేది, రాఘవేంద్రరావు గారి దీంట్లో వచ్చాడు, బాగా ఆడింది, చాలా మంచి పేరు వచ్చింది. ఎంత మంచి పేరు వచ్చిందంటే ఒక యంగ్ హీరో పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఒక సినిమాలో మెయిన్ వాచింగ్ ఎలిమెంట్ ఏంటంటే అందులో ఆ అమ్మాయి శ్రీలీల కాంబినేషన్ కానీ. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఏంటిది గ్యాప్, ఎలా ఫిలప్ అవుతుంది? లేదు గ్యాప్ అంటే గ్యాప్ కావాలని తీసుకోవడం కాదు కానీ, బట్ మనం వైజయంతి మూవీ సబ్జెక్ట్ ఓకే చేసాం. పెళ్లి సందడి జరిగేటప్పుడే స్వప్న వాళ్ళది సబ్జెక్ట్ ఓకే చేసాం. ఓకే చేసి ఇక దాని మీదే షిఫ్ట్ అయ్యాం. అంటే ప్రీ ప్రొడక్షన్ బాగా ఎక్కువ తీసుకుంటాం. అంటే కొంచెం పెద్ద బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి మధ్యలో ఏం చేసినా డిస్టర్బ్ అవుతుంది ఆ ఫిల్మ్కి అనే ఉద్దేశంతో మనం చేయడం ఆగాం. ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. మొన్న అనౌన్స్ చేశారు కదా, మొన్న అనౌన్స్ చేశారు. చాలా అంటే ఈ అనౌన్స్మెంట్ ఏది శ్రీకాంత్ వైపు నుంచి రావట్లేదని వెయిట్ చేస్తారు. అంటే నేను చెప్పకూడదు వాళ్ళ వైపు నుంచి నేను చెప్పకూడదు. ఇంకోటి పేషెన్స్, అంటే వెయిట్ చేయండి పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక మంచి బ్యానరు, ఒక మంచి కథ, ఎలాంటి ఇమేజ్ తెస్తుంది తనకి రోషన్ తెలీదు. ఇంకా వాడు సినిమాలో సబ్జెక్టు వాడికి ఇష్టమైన కొంచెం కమర్షియల్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్యామిలీలు ఇట్లా కాకుండా వాడు కొంచెం సాంగ్స్ గింగ్స్ కమర్షియల్ గా కొంచెం. శ్రీకాంత్ కంటే బెటర్ డాన్సర్ అంటాను రోషన్. డెఫినెట్ మంచిదే కదా. ఇప్పుడు నాకంటే అన్ని రకాలుగా మంచి ఉంటేనే బాగుంటుంది. నాకంటే తక్కువ ఉంటే ఇంకెందుకు ఇంకా సందడిలో నిజంగా డాన్స్ ఒకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ. ఎడ్యుకేషన్ పరంగా ఏంటి తను రోషన్? ఎడ్యుకేషన్ పరంగా ఇది డిప్లొమా, యాక్టింగ్ డిప్లొమా చేశాడు. దీంట్లో బీబీఎంది ప్రైవేట్ కట్టుకున్నాడు. అదే చదువుతా మధ్యలో మానేశాడు. తర్వాత ప్రైవేట్ గా కడతా చదువుతాను, ఎక్కడ చదువుతాడు ఇంకా. సరే తర్వాత చిన్నబ్బాయి రోహన్, తను కూడా యాక్ట్ చేస్తున్నాడు, ఒక హిందీ సినిమాలో చేశాడు. అది
లాస్ట్కి వచ్చేప్పటికి ఆగింది. అంటే ప్రొడ్యూసర్ సమ్ ప్రాబ్లం అయ్యి ప్రభుదేవాని ఇద్దరు కలిసి చేశారు. ప్రభుదేవ కొడుగ్గా చేశాడు. ప్రభుదేవ కొడుగ్గా వండర్ఫుల్ క్యారెక్టర్స్. అది నిజంగా అది మేము చాలా బాధపడుతున్నాం, అది సినిమా రిలీజ్ అయితే బాగుంటుంది అని. రోహన్ కూడా ఇంట్రెస్ట్, బాగా ఫిలిమ్స్ ఇంట్రెస్ట్. ప్రస్తుతం ఇంకా చదువుకుంటున్నాడు కదా, ఇప్పుడు ఎక్కువ దాని మీద ఏమి ఫోకస్ ఏం పెట్టారు. సరే, అది హిందీ సినిమా రేపటికైతే రిలీజ్ అవుతుంది. తనని కూడా భారీ స్థాయిలో ప్రజెంట్ చేసే అవకాశం ఉందా? ఇంట్రడ్యూస్ చేశారు. వాడికి ఇంట్రెస్ట్ ఉంది, చూద్దాం. అంటే ఇప్పుడు ఎంత 9th కదా, 8th అయింది. ఇప్పుడు పాప ఏం చేస్తుంది? పాప ఇప్పుడు కెనడాలో చదువుతుంది. అమ్మాయి వ్యాంకోవర్, మేధా కెనడాలో మార్కెటింగ్ చేస్తుంది. బాగా చదువుతుంది బాగా. ఇంకా ఎడ్యుకేషన్. పిల్లల విషయంలో శ్రీకాంత్ కేరింగ్ ఎక్కువ, ఊహా గారి కేరింగ్ కేరింగే తందే. మమ్మీకి మనం అంతా మామూలు. ఊహా గారి 4 పిల్లలను చూసుకోవాలి, ఇంక్లూడింగ్ శ్రీకాంత్. అంతే, అది గ్యారంటీ. అందుకే టెన్షన్ లేదు నాకు. మెయిన్ టెన్షన్ ఎప్పుడు వస్తుంది ఇంట్లో, అన్ని మనమే పట్టించుకోవాలంటే తను పట్టించుకుంటుంది కాబట్టి మనకి పెద్ద టెన్షనే లేదు. అన్ని మనం అన్ని సమకూర్తే చాలా, అంతే అయిపోయింది. ఊహ గారికి ఎన్ని టెన్షన్స్ పెడుతుంటాం? మంచి గుడ్ హస్బెండ్, యావరేజ్ గుడ్ అంటే అంటే నేను అనేది ఏంటంటే ఎక్కువ అని అలా ఉండదు. చక్కగా ఫంక్షన్ వాటికి వెళ్తూ ఉంటాం, అటు తిరుగుతూ ఉంటాం, ఇటు తిరుగుతూ ఉంటాం. ఇక ఎక్కువ వదిలేస్తాను. ఎక్కువ నేను ఫ్రెండ్స్ కొంచెం అట్లా అన్ని మిడిల్లో ఉంటాను. అక్కడ ఈ టైప్ మిడిల్లో ఉంటారు. లోపలే కానీ అంత రొమాంటిక్ అంత కాదు, మిడిల్లో అనుకో. ఎవరేజ్ ఎవరో అంటారు కదా, ఇటు ఎక్కువ కాదు, ఇటు తక్కువ కాదు, మిడిల్లో చక్కగా. ఊహ గారిని ఎన్ని మార్కులు వేస్తావమ్మా శ్రీకాంత్ గారు అంటే ఏం చెప్తారు? 100కి 15 గ్యారంటీగా. ఒక ఆదర్శ దాంపత్యం అనేటువంటిది మీరు చక్కగా సాగుతుంది. పిల్లలు, వెరీ హ్యాపీ ఫ్యామిలీ, వెరీ హ్యాపీ లైఫ్, రియల్లీ వెరీ గుడ్. ఇలాంటి సమయాలు అలా బాధ అనిపించింది ఆ మధ్య ఒకసారి, శ్రీకాంత్ చచ్చిపోయాడు అని చెప్పేసి అదొకటి డైవర్స్ అని ఆ రోజున ఆ డైవర్స్ అని చెప్పిన దాన్ని అసలు ఎంత బాధ వేసిందండి. అవును, నిజంగా అంటే బాధ వేస్తుంది. ఈ మధ్యకాలంలో 2-3 కూడా చూసారు కొన్ని. అంటే ఇది ఎందుకు అంటే ఈ కొన్ని ఛానల్స్, అన్ని ఛానల్స్ కాదు, కొన్ని సోషల్ మీడియాలో ఎవరు కావాలి పెట్టేసుకోవడం, వాడికి ఏంటంటే థంబ్నెయిల్స్ పెట్టడం, ఇది చేయడం. నాదైతే మరీ దారుణం. చనిపోయింది ఫోటో వేసేసి ఊరేగింపు కరెక్ట్గా దాన్ని ఎదురుకుండా వేసేసి ఫోటో దాన్ని అందరూ నడుచు ఇవన్నీ కట్ చేసుకుని చేశారు. అది ఎవరిదో తీసేసి మంద పెట్టి. అదేమవుతుందంటే ఇప్పుడు నేను ఎక్కడో అవుట్డోర్లో ఉంటా, ఏదో జరిగింది, యాక్సిడెంట్ అంతకుముందు యాక్సిడెంట్ జరిగిపోయింది, మొత్తం హాస్పిటల్ ఇవన్నీ వేసారు. ఇంట్లో చాలా కంగారు పడ్డారు. ఒకసారి వీక్ మైండ్ అయితే కనుక, ఇప్పుడు అమ్మాళ్ళు అటువంటి వాళ్ళు అయితే కనుక తెలిసి సడన్గా తెలిస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు, ఏమన్నా వచ్చు, చాలా ప్రాబ్లం అవుతుంది. సరే మానప్పుడు నేనున్నా, నాకు తెలిసింది అనుకో, ఏమో సరే వాళ్ళు రాసుకుంటారు, మనం పట్టించుకోవాలని వదిలేస్తాం కొన్ని. అది పెద్ద, కానీ నిజంగా మంచిది కాదు, అది బ్యాడ్. అది ఇప్పుడు ఆర్టిస్టులు లైఫ్ అనేది ఎట్లా ఉంటుందంటే భయ అంత ఇప్పుడు మనం మనుషులే కదా. ఇక్కడ మీరు పోయారని రాజేంద్ర ప్రసాద్ సుమన్ గారి మీద నిన్న కోట గారు ఇదని చెప్పేసి, అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అనేది మనం ఏమంటాం ఇంకా దాన్ని. మీరు యాక్షన్ దీని మీద ఒక కామన్ యాక్షన్ తీసుకునేది ఏమన్నా? వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు, ఎంత యాక్షన్ తీసుకున్నా ఓడి తీసుకుంటాం, వాళ్ళు మళ్ళీ ఎవడో రాస్తుంది. పద్దాకి ఇదే పని అయిపోద్ది, ఇంక వేరే పనులు ఉండవు మనకి. ఇప్పుడు డైవర్స్ అని ఉంది, ఏం తీసుకుని ఏం చేస్తాం? మీ ఇద్దరు బాగానే ఉన్నాం. నువ్వు వీడియో కాల్ చూపించా, అరుణాచలంలో ఉన్న వీడియో కాల్ చూపించారు నాకు. ఇప్పుడు నాకేంటి, ఇదివరకు ఏమో వెళ్ళని ఫంక్షన్కి వెళ్ళాలి, ఇప్పుడు బాబు నేను వెళ్ళదు, నువ్వని వెళ్ళవు, మన ఇద్దరు కలిసి వెళ్తాను, ఏమో లేకపోతే ఏదో అనుకుంటారు. ఇలా వెళ్ళా 2-3 అయిన తర్వాత ఇది బాగుంది, ఇద్దరు కలిసిపోవాలి. ఇంకా ఏ ఫంక్షన్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా. ఇప్పుడు తను ఎక్కువ బయట రాదు కదా, జనరల్గా ఏ ఫంక్షన్లకి వాటికి రాదు, ఏ సినిమా ఫంక్షన్లకు కానీ ఏ ఫంక్షన్లకు కానీ మీ ఇద్దరం కలిసి ఇంటర్వ్యూలు ఎక్కువ ఉండదు కదా. అది తెలిసిన మన ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ సర్కిల్ వరకు తెలుసు, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ మా ఇంట్లో కూర్చుంటారు ఇప్పుడు రోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.